రాజకీయాల్లో రాజకీయ పార్టీలకి 2 అవుట్కమ్స్ చాలా తేలిగ్గా హ్యాండిల్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే కంప్లీట్ మెజారిటీతో గెలవటం. కంప్లీట్ మెజారిటీతో గెలిచాం, సీఎం అయ్యాం, 5 ఏళ్ళు పాలన సాగించాం, ప్రతిపక్షాలు ఏమైనా కుట్రలు చేసినా ఎదుర్కోగలం, ఎందుకంటే మనకు ఆ స్ట్రెంత్ ఉంటుంది. సో ఏం జరిగినా 5 years మనం అధికారంలో ఉంటాం. రెండోది ఏంటంటే ఓడిపోవటం. సో ఓడిపోయాం, మనకు స్ట్రెంత్ బాగానే ఉంటే ఆ పొజిషన్లో కూర్చుంటాం, లేదంటే రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాం, లేదంటే వేరే పార్టీలో మెర్జ్ చేస్తాం, ఏదైనా అవుతుంది. కానీ ఈ మధ్యలో 3వ అవుట్కమ్ ఉంది చూసారా, ఇది చాలా డేంజరస్. అదేంటి అంటే ఒక హంగు లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అందులోనూ దట్టు మనమే ఒక పెద్ద పార్టీగా అవతరించినప్పుడు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ పొలిటీషియన్ ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటాయి. మనం కింగ్ మేకర్ పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఈ సిచ్యువేషన్లో అగైన్ నో ప్రాబ్లం, మన చేతిలో ఉంటుంది, మన ఎటు తిప్పుతాడు తిరిగిద్ది. బట్ కింగ్ అయ్యే పొజిషన్లో ఉన్నామంటే అంత స్ట్రెస్ ప్రెషర్ మొత్తం మనకే. ఇది మీరు అనుకోవచ్చు, ఇది కొత్తగా పెట్టిన పార్టీకి కాదు, ఏదైనా రాజకీయ అనుభవం ఉన్న పార్టీకి వచ్చినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాగే జరుగుతాయంటే పప్పులో గాలేసినట్టే. ఎందుకంటే నితీష్ కుమార్ గారు బీహార్, ఆయన చూసుకుంటే ఆయన చాలా ఈజీగా సైడ్లు షిఫ్ట్ అవుతూ అధికారాన్ని కాపాడుకున్నారు. కానీ వేరేజ్ విజయ్కి ఇక్కడ రాజకీయ పరిపక్వత లేకపోవటం వల్ల, ఈ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటం వల్ల చాలా అంటే బయట ప్రజలు ఏం మాట్లాడుకుంటారన్నది పక్కన పెట్టి, పొలిటికల్ సర్కిల్స్లో ఏం మాట్లాడుకుంటారన్నది పక్కన పెడితే చాలా క్లియర్ కట్గా ఎవిడెంట్గా తెలుస్తుంది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు సిచ్యువేషన్ అని చెప్పి. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మీకు కనుక వీడియో నచ్చితే మనం గత 3-4 రోజుల నుంచి తమిళనాడు పాలిటిక్స్ కవర్ చేస్తున్నాం. తక్కువ రీచ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ రీచ్ అనేది పెరుగుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, నా ఒపీనియన్స్ మాత్రమే కామెంట్ చేయండి. సో మీ అందరికీ తెలుసు, సో విజయ్ గారికి ఆబ్వియస్గా లీడ్ రాలేదు, ఆయనకి మెజారిటీ రాలేదు. సో ఈస్ ట్రయింగ్ ఫర్ ద మెజారిటీ. ఆయన ఇక్కడ చేసిన మొదటి తప్పు, అండ్ పొలిటికల్ సర్కిల్స్లో చెప్తున్న మొదటి తప్పుగా చెప్తున్నది ఏంటి అంటే, విజయ్ ఒక లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ గారిని అప్రోచ్ అయ్యి ఉంటే గవర్నర్ గారు వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించడానికి ఆహ్వానించేవాళ్ళు. దాని తర్వాత ఫ్లోర్లో ఆ స్ట్రెంత్ అనేది నిరూపించుకోవాల్సి వచ్చేది. వన్స్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ, మిగతా పార్టీస్లోని ఎమ్మెల్యేస్ కానీ ఈయన సపోర్ట్ చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ సీఎం అయ్యారు కాబట్టి. బట్ ఇక్కడ వాళ్ళ రాజకీయ పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యే చెప్పిన దీన్ని వదిలేసి ఇప్పుడిప్పుడే జతకట్టిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన విధంగా ఏం చేశారంటే కాంగ్రెస్తో కలిపి యాజ్ అ కూటమిగా వెళ్ళారు. ఎప్పుడైతే కూటమిగా వెళ్ళారో గవర్నర్ గారు, మీకు స్ట్రెంత్ లేదు, స్ట్రెంత్ నిరూపించుకోండి ఇన్ ద సెన్స్ కనీసం నాకు సంతకాలు, ఎమ్మెల్యే సంతకాలు ఉన్న 118 మందివి, సో సంతకాలు ఉండి దాని తర్వాత మీరు ముందుకెళ్ళి ప్రమాణ స్వీకారం చేద్దరు గారని చెప్పి గవర్నర్ గారు చెప్పారంట. ఇక్కడ చాలా మంది గవర్నర్ గారిని క్రిటిసైజ్ చేశారు. బట్ గవర్నర్ గారికి ఒక విచక్షణాధికారం ఉంటుంది. ఏంటి అంటే ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని ఆహ్వానించకూడదు, ఏ బేసిస్ మీద ఆహ్వానించాలని చెప్పి. దీనికి కోర్టుకి వెళ్ళినా కూడా ఇప్పుడు చాలామంది అక్కడ ఆ గవర్నర్ ఎలా చేశారు, ఈ గవర్నర్ ఎలా చేశారు అంటే, గవర్నర్ గారికి అధికారాలతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలగటం. సో ఆయన విచక్షణాధికారాన్ని యూజ్ చేసి ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ డెసిషన్స్ని దానికి గనక మ్యాప్ చేయగలిగితే, ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్ళి పలానా చోట ఆహ్వానించారు, ఇక్కడ ఆహ్వానించలేదు అంటే కోర్టు ఆ కేసు తీసుకునే సిచ్యువేషన్లో ఉండదు. ఎందుకంటే గవర్నర్ గారికి ఒక ఇది ఉంది, ఒక బాధ్యత ఉంది. సో మేము వీళ్ళని కనుక పిలిస్తే వీళ్ళు కనుక స్థాపించలేకపోతే మళ్ళీ అంత ప్రాసెస్ అంతా ఇది జనాలు సఫర్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆయన రీజనింగ్ చెప్పుకోవడానికి ఆయనకు ఉంటుంది. సో గవర్నర్ గారిని క్రిటిసైజ్ చేసే సినిమా లేదు ఇక్కడ ఎవరికి, ఆయనకి ఆ విచక్షణ అధికారాలు ఉన్నాయి. అయితే ఇదొకటి. ఇంకా న్యూస్లో వచ్చిన ఇంకో స్పెక్యులేషన్ ఏంటంటే, గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లెటర్ ఉంటుందో సపోర్ట్ చేస్తున్నట్టుంది, అది విజయ్ గారు మర్చిపోయారని చెప్పి, కార్లో మర్చిపోయారని చెప్పి ఇలాంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అది రూమరా, అది నిజమా, అది ఫ్యాక్ట్ అంటే ఇది కూడా నేషనల్ మీడియాలో వస్తున్నది. ఫ్యాక్టా ఇవన్నీ పక్కన పెడదాం. దాని తర్వాత ఎప్పుడైతే 118 మంది సంతకాలు ముందు అడిగారో అప్పుడు ఇంకా విజయ్ గారి డిఫెన్స్లో పడి మిగతా రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో చిన్న చితకా పార్టీలు, సో వీళ్ళకి సపోర్ట్ చేయమని అడగడం ప్రారంభించారు. సో ఈ చిన్న చితకా పార్టీలన్నీ ఇటు సైడ్ ఉన్న ఏ కూటమిలో ఉన్నాయంటే డిఎంకే కూటమిలో ఉన్నాయి. ఇంకో పక్క నుంచి మనకు వచ్చిన వార్తలు ఏంటి, డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు 2 కలిసిపోతాయని ట్రై చేస్తున్నాయని, వాళ్ళు సీఎం అవడానికి ట్రై చేస్తున్నారని, అదని ఇదని ఒక సైడ్ ఇంకొక న్యూస్లు కూడా వచ్చినాయి. బట్ వాటన్నిటిని బేకరప్ చేస్తూ అటు ఏఐడిఎంకే దాన్ని ఇచ్చేయలేదు, మేము అవును ట్రై చేస్తున్నామని చెప్పలేదు. డిఎంకే అయితే స్ట్రైట్ అవే ఖండించింది, ఏఐడిఎంకే కూడా ఖండించింది, వాళ్ళు మాకు శత్రువులు అని చెప్పి డిఎంకే వాళ్ళు కూడా ఖండించారు. అలాంటిది ఏం జరగట్లేదు, వీ వాంట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలన్నా విజయ్కి ఛాన్స్ ఇవ్వాలి గవర్నర్ అని చెప్పి ఈవెన్ స్టాలిన్ గారు అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ పాస్ చేశారు. అయితే ఇక్కడ ఒక కాంగ్రెస్ ఎవరైతే డిఎంకే కూటమిలో ఉన్నారో వితౌట్ అంటే స్టాలిన్ గారితో ఏమి డిస్కషన్ లేకుండా డైరెక్ట్గా విజయ్ గారితో డిస్కస్ చేసుకొని వాళ్ళు డీల్ చేసుకొని, అంటే వాళ్ళతో ఎప్పుడు సపోర్ట్ ఉండాలని చెప్పి, వాళ్ళకి ఒక 2 క్యాబినెట్ మినిస్టర్లు ఇవ్వాలని చెప్పి, ఫర్దర్గా కూడా కలిసి పోటీ చేయాలని చెప్పి, అలాంటి నెక్స్ట్ బీజేపీతో ఎప్పుడు కలవకూడదని చెప్పి కొన్ని డిమాండ్స్ పెట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ బయట నుంచి కాకుండా గవర్నమెంట్లో ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి కలిసిపోయారు.
వెరస్ రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ ఏం చేసింది అంటే ఇక్కడ వాళ్ళు డిఎంకే కూటమితో ట్రావెల్ చేశారు కాబట్టి లైక్ సిపిఐ సిపిఎం కానీ వీసీకే కానీ ఐయుఎంఎల్ పార్టీస్ కానీ ఏం చేసింది అంటే ఇక్కడ స్టాలిన్ గారితో డిస్కస్ చేస్తే స్టాలిన్ గారు ఏమో ఇది మీ డెసిషన్, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి, నాకు ఓకే అన్నట్టు అన్నారు. నెక్స్ట్ ఇది ఒక సైడ్ పెట్టండి. ఇంకొక సైడ్ ఇంకొక పెద్ద స్టేట్మెంట్ స్టాలిన్ గారి నుంచి వచ్చింది ఏంటంటే విజయ్ గారికి ఇవ్వాలి అని చెప్పుకుంటా, గవర్నర్ గారు పిలాలి పార్టీ పెట్టాలని చెప్తా, మేము 6 months సైలెంట్గా ఉంటాం, 6 months వరకు ఎలా గవర్నమెంట్ని ఎలా నడుపుతారు ఏంటని చూస్తాం, దాని తర్వాతే మాట్లాడతాం అన్న చెప్పారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఏమైందిరా అంటే సిపిఐ సిపిఎం అందరూ కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అది చేశారు. ఒకళ్ళేమో బయట నుంచి సపోర్ట్ చేస్తామన్నారు, ఒకళ్ళు గవర్నమెంట్ లోపల నుంచి సపోర్ట్ చేస్తామన్నారు, అయిపోయింది. ఎప్పుడైతే వీసీకే టర్న్ వచ్చిందో వీసీకే కొన్ని డిమాండ్స్ పెట్టింది అన్న విషయాలు నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకటి ఏంట్రా అంటే వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇవ్వాలి, 2 ఎమ్మెల్యేలకి 2 ఇవ్వాలి. ఇంకోటి ఏంటి అంటే ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఉందో అక్కడ విజయ్ ఎక్కడైతే రిజైన్ చేస్తాడో ఆ సీట్ కూడా వాళ్ళకే ఇవ్వాలి, సో దట్ వాళ్ళ పార్టీ అధినేత అక్కడి నుంచి పోటీ చేస్తారని అన్నదిన్నాం. అయితే అనూహ్యంగా వాళ్ళు దీనికి ఒప్పుకున్నారో ఒప్పుకోలేదన్న న్యూస్ బయటకు రాలేదు, కానీ అనూహ్యంగా ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తామో అప్పుడు వీళ్ళ లెటర్ హెడ్ వీళ్ళ సంతకాలు ఏవైతే ఉంటే అవి అక్కడ చేరలేదని. నెక్స్ట్ ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళైతే స్ట్రైట్ అవే లేదు, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మేము స్టాలిన్తోనే ఉంటాము, స్టాలిన్ గారితోనే ఉంటామని చెప్పారని చెప్పి ఈ న్యూస్లో వచ్చినాయి. అయితే ఎప్పుడైతే వీసీకే వాళ్ళకి ఓకే వీళ్ళతో మనకు మెజారిటీ వచ్చేసింది, 118 అయిపోయినాయి, సో మనం గవర్నర్ గారి దగ్గరికి కలవచ్చు అనుకున్న టైంలో వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చారో మళ్ళీ రాజకీయం మొదటికి వచ్చింది. నిన్న మనం చెప్పింది అదే. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇది ముగింపు కాదు, ఇది ఇంకా జస్ట్ బిగినింగ్ మాత్రమే. అయితే ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే నెక్స్ట్ లెవెల్. సో ఈ పర్టికులర్ పార్టీతో విజయ్ గారు డిస్కస్ చేయడానికి, వీసీకే పార్టీతో విజయ్ గారు డిస్కస్ చేయడానికి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తారని అదని ఇదని చాలా జరిగినాయి. సో అయితే ఒక న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఏంటంటే కొత్త సోఫాలు కొన్ని వీసీకే ఆఫీస్కి చేరుకున్నాయి. సోఫాలు అనగానే మనకేం గుర్తొస్తుంది? పుష్ప సీన్ గుర్తొస్తుంది. సరే ఇంక ఇవన్నీ కామన్ అనుకున్నా సరే, ఇంకోటి ఏం జరిగిందంటే అంటే విజయ్ గారు రాజకీయ పార్టీ వాళ్ళ పరిపక్వత చెప్తున్నాం. ఒక ఎమ్మెల్యేది సంతకం వీళ్ళు కారులో తీసుకున్నారు అంటే వీళ్ళకి సపోర్ట్గా. అయితే ఆ పార్టీ అధినేత ఏం చేశారంటే ఈ సంతకం ఫోర్జరీ చేశారు అని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఫోర్జరీ చేయలేదు ఆయన చేశారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటి, డైరెక్ట్గా కారులో సంతకం పెడుతుంది. సో ఇలా బయట ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టుకోవచ్చా, దీనికి మళ్ళీ ఇదేమైనా అవినీతి కిందకు వస్తుందేమో అన్న పాయింట్ కూడా రైజ్ అయింది. గవర్నర్ గారు దీన్ని ఏమైనా మళ్ళీ పరిశీలిస్తారేమో అని చెప్పి ఒక ఓడి ఉంటుందబ్బా, హార్స్ ట్రేడింగ్ అనుకుంటా. సో అలా దాని కిందకు వస్తుందేమో అని చెప్పి దానికి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం అంత రాజకీయంగా అంత ఇదిగా లేదు కాబట్టి మరి ఎవరేం చెప్పినా నమ్మాలో నమ్మకూడదని విజయ్ గారు అనుకుంటున్నారు తెలియదు, కానీ కొన్ని ప్రెషర్లో కొన్ని తప్పులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇవన్నీ తర్వాత ఎఫెక్ట్ అవుతాయేమో, ఈ పాయింట్లను గుర్తుంచుకోవడం మీకు కంక్లూజన్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఫైనల్గా డిఎంకే పార్టీ బయటకు వచ్చి న్యూస్ చెప్తున్నా, వీసీకే పార్టీకి అప్రూవల్ ఇచ్చింది, మీరు వెళ్ళి విజయ్కి సపోర్ట్ చేయండి అని. డిఎంకే పార్టీ ఏంటి, వీసీకి అప్రూవల్ ఇవ్వడం ఏంటంటే వీళ్ళందరూ ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే మరి డిఎంకే ఇలా వీసీకేకి అప్రూవల్ ఇచ్చిందంటే రూల్ చేసేది ఎవరు? డిఎంకే రూల్ చేసిద్దా, టీవీకే రూల్ చేసిద్దా, ఎవరు రూల్ చేస్తారని. అయితే ఇక్కడ వీసీకే పార్టీ కూడా ఏం చేసిందంటే బాల్ వాళ్ళ కోర్టులో ఉంది, మిగతా వాళ్ళందరూ ఎగ్రీ చేస్తారు, వీళ్ళు ఎగ్రీ చేయలేదు. వీళ్ళు 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి 2 మంత్రి పదవులే కాదు, 2 డిప్యూటీ సీఎంలుగా చేయాలని చెప్పారు. సరేనా, 2 డిప్యూటీ సీఎంలు ఇవ్వాలి, దాంతోపాటు తిరిచి సీట్ ఇవ్వాలి, 2 క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పి. ఎప్పుడైతే వీళ్ళు ఎలా అన్నారో నెక్స్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం ఎవరైతే బయట నుంచి సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు, వేరే సిపిఐ ఏం చేసిందంటే మేము లోపల నుంచి సపోర్ట్ చేయండి, గవర్నమెంట్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తాం, మాకు కూడా 2 మినిస్ట్రీస్ ఇవ్వాలి. అప్పటివరకు ఒకటి అడిగారు, ఇప్పుడు వాళ్ళు కూడా 2 క్యాబినెట్ మినిస్టర్లు అడుగుతున్నారు. మరి వీళ్ళిద్దరు అడిగితే మరి కాంగ్రెస్ సైలెంట్గా ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందంటే కాంగ్రెస్ అప్పటి వరకు వాళ్ళు కూడా 2 అడిగారు, ఇప్పుడు వాళ్ళు 3 అడుగుతున్నారు. వాళ్ళకి 3 క్యాబినెట్ మినిస్టర్లు ఇవ్వాలి, దాంతోపాటు ఏంట్రా అంటే 2 డిప్యూటీ సీఎంలు ఇవ్వాలి. సో అట్లీస్ట్ ఒక డిప్యూటీ సీఎం అయినా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి 2, వీళ్ళకొకటి వాళ్ళకొకటి, నెక్స్ట్ టీవీకేలో వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో ఒక సీఎం 5-6 డిప్యూటీ సీఎంలు. తమిళనాడు రాజకీయాలు అసలు ఇంకా మామూలు రసవత్తరంగా ఉండవు, చాలా అంటే చాలా రసవత్తరంగా ఉంటాయి. సో ఇన్ని పార్టీలు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఐయుఎంఎల్ పార్టీ నిన్నటి వరకు మేము సపోర్ట్ చేయమన్న పార్టీ సడన్గా ఈరోజు సపోర్ట్ చేసింది. సో ఏం జరిగిందో తెలియదు, కనిపించడానికి మెజారిటీ కనిపిస్తుంది. కానీ నన్ను అడిగితే ఇప్పుడు మీకు కంక్లూజన్ వస్తాను చూడండి, విజయ్ గారు ఒక పద్మవ్యూహంలో ఉన్నారనిపిస్తుంది. ఎలాంటి పద్మవ్యూహం అంటే ఈ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిఎంకే స్టాలిన్ గారికి చాలా క్లోజెస్ట్ అసోసియేట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పిన తర్వాత ఇవన్నీ వాటికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాయి. స్టాలిన్ గారు ఇంకో సైడ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఒక 6 నెలలు మేము చూస్తాం ఎలాగా గవర్నమెంట్ నడుపుతున్నారు ఏంటి అని చెప్పి. ఈ 6 నెలల్లో 2 విషయాలు జరగచ్చు.
6 నెలల తర్వాత 2 విషయాలు జరగచ్చు. ఒకటి ఏంటంటే డిఎంకే, ఏఐడిఎంకే మధ్యలో ఒక అసోసియేషన్ అనేది సెట్ అవ్వచ్చు, ఒక డీల్ సెట్ అవ్వచ్చు. సో డీల్ సెట్ అయ్యి ఇక్కడ విజయ్కి అగెనెస్ట్గా పావులు కదిపి వాళ్ళని డౌన్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. ప్రజెంట్ ఏంటంటే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీస్ రెడీగా లేవని చెప్పి ఒక టాక్. అంటే ఏంటి, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి. అందులో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఈవెన్ వాళ్ళు బీజేపీ వదిలేసినా కూడా వీళ్ళు రెడీగా లేరని చెప్పి. సో ఈ 6 నెలల్లో ఇప్పటికిప్పుడు కనుక ఇలాంటి స్టంట్ చేస్తే ఏమవుతుందంటే ప్రజల్లో వీళ్ళ మీద గట్టిగా వ్యతిరేకత వస్తుంది. అదే 6 నెలలు, 1 ఇయరా లేదంటే 2 ఇయర్సా అన్న టైం ఫ్రేమ్ చూసుకున్నప్పుడు విజయ్ పరిపాలన ఏ విధంగా కొనసాగిద్ది? ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు చిన్న చితక హామీలు కాదు, అది ఫుల్ఫిల్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. పైకి ఇప్పుడు ఆయనకి లేదు అది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఎప్పుడైతే కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, బీజేపీ సపోర్ట్ ఆబ్వియస్గా ఉండదు. సో ప్రజల్లో వాళ్ళకి ఇంకోటి ఏవైతే పథకాలు చెప్పాడో అందలేదు కాబట్టి అప్పుడు ఏమైందంటే వీళ్ళ ప్రభుత్వాన్ని పడేసినా కూడా ప్రజల్లో నుంచి కూడా వీళ్ళకి అంత వ్యతిరేకత రాదు. తమిళనాడు ప్రజల్లోంచి ఒక సైడ్ ప్రోగ్రెసివ్ నేషన్ ఉండదు, ప్రోగ్రెసివ్గా స్టేట్ డెవలప్మెంట్ అన్నది ఉండదు. ఇంకో సైడ్ ప్రజలకు అందాల్సిన పథకాలు అందవు. సో ప్రజల్లోంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ విజయ్ చేయలేకపోతే, చెప్తున్నాను రాజకీయ పరిపక్వత లేదన్న డైలాగ్కి దీనికి లింక్ అనమాట, మీరు అర్థం చేసుకుంటే. అయితే ఇదొకటి. రెండోది ఏంటంటే లేదు వీళ్ళతో ఎవరితోనూ పొత్తొద్దు, డైరెక్ట్గా ఏంటంటే ఎలక్షన్కి వెళ్దాం లాంటి సిచ్యువేషన్ని డిఎంకే చేయాలి అని అనుకుంటే విజయ్ పాలన బేస్డ్ ఆన్ విజయ్ పాలన చూసుకొని ఓకే మనం గనక ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలిస్తే మనం ఎలక్షన్కి వెళ్తే మనం గెలుస్తాము అన్న ఇది కనుకుంటే, అన్న ధైర్యం కనుకుంటే, అన్న రిపోర్ట్స్ కనుకుంటే వీళ్ళ దగ్గర, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఎవరైతే ఈ వీసీకే వాళ్ళు లేదంటే ఐఏఎంఎల్ వాళ్ళు సపోర్ట్ చేశారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆబ్వియస్గా మెజారిటీ బలం సరిపోని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. బలం సరిపోదు, ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడున్న 2 ఆప్షన్లో వీళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, లేదంటే అందరూ కలిసి ఎలక్షన్కి వెళ్ళటం. ఉన్న సిచ్యువేషన్ బట్టి స్టాలిన్ గారు ఇలాంటి ఒక గేమ్ ఆడే అవకాశం చాలా ఉంది. నేను ఏదో కొద్దిగా అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్నటి నుంచి జరిగినవన్నీ చూస్తే వీసీకే పార్టీని వెనక నుంచి హోల్డ్ చేసింది, ఆపింది, ఐఏఎంఎల్ పార్టీని కూడా ఆపింది స్టాలిన్ గారు. సో నెక్స్ట్ లాస్ట్లో గో హెడ్ ఇచ్చి వదిలేరు. సో ఏంటి అంటే ఇదంతా చేద్దామని. ఇప్పటికిప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా మళ్ళీ రియల్స్కి కూడా వీళ్ళకి ఎవరికి యూజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద వ్యతిరేకత తెలిసిపోయింది. అండ్ విజయ్ మీద ఆల్రెడీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఏంట్రా పాపం అంత పెద్ద అన్ని సీట్లు గెలుచుకున్న సీఎం అవ్వట్లేదని ఒక సింపతి కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇది వీళ్ళందరికీ బ్యాక్ ఫైర్ అవుతుంది, అది విజయ్కి అడ్వాంటేజ్ అవుతుంది. అదే కొన్ని నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వదిలేసి విజయ పాలన చూసిన తర్వాత అప్పుడు ఒక డెసిషన్ కనుక వీళ్ళు తీసుకోగలిగితే, పాలన సరిగ్గా లేకపోతే అప్పుడు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళకి ప్లస్ అయింది. ఇలాంటి ఒక రాజకీయాన్ని వీళ్ళు నడిపే ఛాన్స్ ఉంది. సో అందుకనే కేవలం 6 నెలలు మాత్రమే సీఎంగా ఉంటాడా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అన్ని లింక్ చేసుకుంటే ఇండైరెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, మరి పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలి? పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలంటే విజయ్ అచ్చమైన రాజకీయ నాయకుల్లా ప్రవర్తించాలి, స్వచ్ఛమైన రాజకీయ నాయకుల్లా చేయాలి. ఎలా చేయాలి అంటే ఏవైతే ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఇద్దరు ఉన్నారో వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళ పార్టీలోకి కలిపేసుకోవాలి, మెర్జ్ చేసుకోవాలి. సో 2/3 ఉంటే కనుక మెజారిటీ 2/3 ఉంటే షిఫ్ట్ కొట్టచ్చు. సో మెజారిటీ 2/3 ఇద్దరే కదా ఉన్నది, షిఫ్ట్ కొట్టుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1, షిఫ్ట్ కొట్టేసి వీళ్ళతోనే మనం అంటే వీళ్ళని అప్పటికీ నమ్మలేం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ, డిఎంకేలో కొద్దిగా కష్టంగా ఉన్న సిచ్యువేషన్స్, ఏఐడిఎంకేలో కొంచెం ఈజీగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్. అక్కడ చాలామంది మెజారిటీ విజయాన్ని సపోర్ట్ చేయడానికి ఒక వర్గం మొత్తం రెడీగా ఉంది. ఆ పార్టీని చీల్చి 2/3 మెంబర్స్ని అందులో నుంచి లాక్కుంటే కనుక మేబీ 25-30 మంది, అంతమంది 2/3 ఎంతమంది అవుతారు, అంతమందిని కనుక లాక్కొని వీళ్ళ గవర్నమెంట్లో కలిపి వీళ్ళ పార్టీలో కలిపేసుకుని వాళ్ళకి ఏదో 4-5 మినిస్టర్లు ఏదో ఇచ్చి కలిపేసుకుంటే అప్పుడు మాత్రమే విజయ్ గవర్నమెంట్ స్టేబుల్గా వచ్చే 5 సంవత్సరాల్లో నడిచే అవకాశం ఉంది. మధ్యలో ఈ థ్రెట్స్ అన్నీ ఉంటాయి. లేదు ఇలా చేయకుండా కనుకుంటే ఈ చిన్న చితకా పార్టీలు ఎవరైతే సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్, ఈవెన్ ఐఏఎంఎల్, ఈవెన్ వీసీకి పార్టీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయో వీళ్ళందరూ ఆడింది ఆట పాడింది పాట అయితే ప్రతి ఒక్కరు బెదిరిస్తారు. ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే ప్రభుత్వం పడిపోతుంది. సో అంత ఈజీగా నల్లేరు నడక మీద ఏదో చక్కగా సీఎం అలా నీట్గా ప్రజలకు ఏదో చేసేది ఇచ్చేసిన ఆలోచన నుంచి ముందు ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఎక్కువవుతుంది. సంథింగ్ సిమిలర్ టు లీడర్ మూవీ. ప్రజలకు ఏదో చేద్దాము అన్న థాట్, ప్రభుత్వాన్ని ఎలా నడవాలన్న థాట్ కన్నా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనతోనే సరిపోతుంది. ఉన్న పుణ్యకాలం మొత్తం దీంతో ఈ రాజకీయాలతోనే గడిచిపోతుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అంటే, స్టేబుల్ సపోర్ట్ ఉండాలి అంటే ఆ బలం మొత్తం ఈయన పార్టీలో ఉండాలి. పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, పార్టీకి బయట నుంచి ప్రభుత్వానికి బయట నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు అలా కాదు, ఖచ్చితంగా ఈయన పార్టీ వాళ్ళు అయి ఉండాలి. అప్పుడే జరిగింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. గవర్నర్ గారు ఎందుకు విజయ్ని, అంటే ఇది ఒక థియరీ రీసెంట్గా తమిళ మీడియా నుంచి బయటకు వచ్చింది ఏంటి అంటే, ఎందుకు
అంత ఇదిగా ఇంత ప్రెజరైజ్ చేశారు, ఇంత చేశారు అన్నదానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ మేనిఫెస్టోలో ఒక 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 ఏదో ఉందంట, ఒక పేరా ఏంటంటే గవర్నర్ వ్యవస్థ ఎందుకు, గవర్నర్ వ్యవస్థను రద్దు చేద్దాం, గవర్నర్ వ్యవస్థ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది, ఇంకా మనకు అది అవసరం లేదు అన్న విధంగా ఏదో మేనిఫెస్టోలో పెట్టారంట. సో దానికోసమే గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఉండాలి, గవర్నర్ పవర్స్ ఏంటి చూపించడానికి ఇదంతా చేశారు అన్న విధంగా వాళ్ళ తీరు చెప్పుకున్నారు. ఎంత ట్రూవో తెలియదు, ఎందుకంటే నాకు తమిళ రాదు కానీ నేను చదవలేకపోయినా, తమిళ్లో ఉంది అండ్ ట్రై చేశా కొద్దిగా అటు ఇటుగా అలాగే సౌండ్ అవుతుంది అది. అయితే ఇక్కడ సో గవర్నర్ గారికి అయ్యే భావాలు కనుకుంటే రేపన్న రోజు వీళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని ముంగు చేస్తే అసెంబ్లీలో గవర్నర్ గారు ఖచ్చితంగా దానికి సపోర్ట్గానే వీళ్ళు అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా విజయ్కి అక్కడి నుంచి సపోర్ట్ ఉండదు. అంటే గవర్నర్ గారు సపోర్ట్ కనుక విజయ్కి ఉంటే ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు ఏమైనా ఆయన డిలే చేయటం ఏదో చేసే అవకాశం ఉంటుంది ఆయనకున్న విచక్షణ అధికారాలు యూజ్ చేసి. కానీ ఆయన కూడా ఆపోజిట్గా ఉంటే వీళ్ళకి ఇంకా విజయ్ గారికి ఇంకా నష్టమే కానీ లాభం అనే సిచ్యువేషన్లో ఉండదు. సో చాలా క్లియర్ కట్గా ప్రమాణ స్వీకారం చేసేసినా ఏం చేసినా కూడా ప్రతిరోజు దినదినగండం నూరే లాగా ఈ ప్రభుత్వం సాగిద్ది. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్, తమిళనాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏదైతే ఉన్నాయో నిజమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ లాగా చాలా కష్టంగా రాబోయే రోజుల్లో సాగిద్ది. ఎవ్రీ మంత్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనం వింటాం వీటి గురించి. పడిపోతుంది అవిశ్వాస తీర్మానాలు, లేదంటే రాజకీయ నాయకులు పార్టీలు మారిపోవటాలు, వేరే పార్టీ కండువాలు కప్పుకోవటాలు, ఎక్కడి నుంచి అక్కడికి మెర్జింగు, అక్కడి నుంచి ఎక్కడికి మెర్జింగు, ఇవన్నీ రాబోయే రోజుల్లో వచ్చే 5 ఏళ్ళలో మనం చూస్తాం. తమిళనాడు గవర్నమెంట్లో నాకు తెలిసి కరెక్ట్ మీ ఫేవర్ అంటే నాకు రాజకీయాలు తెలిసి నేను చూస్తున్న దగ్గర నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ వస్తే వాళ్ళే అలా ముందుకెళ్తా ఉన్నారు తప్పితే ఇలా ఇంత ఇదిగా జరిగిన సిచ్యువేషన్స్ నాకు తెలియదు. అంటే గొడవలు ఇవన్నీ తెలుసు కానీ కానీ ఇలాంటిది కొత్తది ఈ 5 సంవత్సరాలు రాబోయే సంవత్సరాలు చూస్తామేమో అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ విజయ్ కళ్ళు తెరుచుకొని ఎన్ని సినారీస్ ఆలోచించుకొని వాళ్ళని మెర్జ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని డబ్బులా పదవులా ఏదో ఒకటి ఇంకా రాజకీయాలు అంటే అదే కొనడం అమ్ముడుపోవడమే కదా. సో అది చేయాల్సిందే, అప్పుడే ప్రశాంతంగా పరిపాలించగలడు. లేకపోతే మాత్రం అది సంగతి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సపోర్ట్ ఉంది. రేపే ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. మేబీ టుమారో సండే కానీ లేదంటే మండే కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత అసెంబ్లీ పెట్టి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారాలు చేయించి నెక్స్ట్ అప్పుడు బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా బలాన్ని నిరూపించుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఏ క్షణాన ఏ ట్విస్ట్ జరిగిద్దో ఏమీ తెలియదు. కానీ చాలా విషయాలు విజయ్ మిస్ అవుతున్నాడు. సీనియర్ రాజకీయ నాయకుల తన టీంలో ఉన్న రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి. నేను చెప్పిందే వేదం, నాకే అన్నీ తెలుసు, నేను వేరే వాళ్ళు అంటే నా నెంబర్ 2 ఉండకూడదు పార్టీలో, అలాంటి ఆలోచనలతో కనుక ఉంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా కష్టమవుతుంది. సో పార్టీలో నెంబర్ 2 ఉండకూడదు, నెంబర్ 2 ఉన్న నావాడే ఉండాలి, అలాంటి నెంబర్ 2 అనేది ఉండకూడదు అని అనుకుని వేరే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయకుండా వేరే వాళ్ళ ఆలోచనలు తీసుకోకుండా మొత్తం తినే కనుక వెళ్తూ ఉంటే మాత్రం అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి క్రిటిసైజేషన్స్ రెడీగా ఉంటారు మీడియా వాళ్ళు బయట పెట్టడానికి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. ఎనీవే, సో మీకేమనిపిస్తుంది అన్న విషయాలు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ వీడియోతో అసలు ఈరోజు వేరే వీడియో చేద్దాం అనుకున్నా, అవేర్నెస్ వీడియో, బట్ ఇది నాకు కొద్దిగా ప్రయారిటీగా అనిపించింది. ఇంకోటి కూడా న్యూస్ వచ్చింది, సో దాని మీద కూడా చూద్దాం. రేపు కుదిరితే 2 చేస్తాం, మార్నింగ్ ఒకటి, అలాగే సండే కాబట్టి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జోస్.